సంవత్సరాలు గడిచే కొద్దీ యుద్ధం తీరు మారుతుంది. తరాలు గడిచే కొద్దీ వ్యూహం మారుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ శత్రువుని దెబ్బతీసేందుకు వారి రహస్యాలను దొంగలించే పద్ధతి మారుతుంది. అలా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లోకి వచ్చిందే సెక్స్ వార్ఫేర్. సిలికాన్ వ్యాలీలో నడుస్తున్న సరికొత్త గూఢాచార్యం ఇదే. వలుపు వల విసిరి దిగ్గజ టెక్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్లని దొంగలించేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అమెరికా సిలికాన్ వ్యాలీలో సెక్స్ వార్ఫేర్. టెకీలకు వలపు వల విసిరి ఏం చేస్తున్నారు? టెక్ కంపెనీల సీక్రెట్స్ ఎందుకు దొంగిలిస్తున్నారు? అన్నింట్లో తామే ముందున్నామని విర్రవీగే అమెరికా ఈ విషయంలో మాత్రం చాలా వెనుకబడింది. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా టైం తీసుకుంది. దిగ్గజ టెక్ కంపెనీలను ఉండే సిలికాన్ వ్యాలీలో అకస్మాత్తుగా సెక్స్ వార్ఫేర్ పెరిగిపోయింది. చైనా, రష్యాకు చెందిన ఆపరేటర్లు టెక్ కంపెనీలోకి చొరబడేందుకు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు, అక్కడి ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించేందుకు అందమైన, ఆకర్షణీయమైన మహిళలను వాడుతున్నట్లు తేలింది. ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తుంది. అంతేకాదు, ఓ గూఢాచారి మహిళ ఓ టెకీని పెళ్లి కూడా చేసుకుంది. అతను ఓ మీటింగ్ లో కలిశాడు. ఆమె అందమైనదే కాదు, ఎంతో తెలివైంది కూడా. అతనంటే నిజంగానే ఎంతో ప్రేమ ఉన్నట్లు, ఇష్టం ఉన్నట్లు నమ్మించింది. కొన్నేళ్ల తర్వాత ఆమె ఓ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో భాగమని, అమెరికా వాడే టెక్నాలజీ నుంచి అనేక రహస్యాలను తెలుసుకునేందుకు వచ్చిందని తెలుసుకున్నాడు. ఇదే ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో నడుస్తున్న లేటెస్ట్ స్పై ఆపరేషన్. చైనా, రష్యాకు చెందిన కొందరు ఆపరేటర్లు అమెరికా టెక్ కంపెనీలకు చొరబడి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు అందమైన మహిళల్ని ఎరగా వాడుతున్నట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో ఆ గూఢాచారి మహిళలు తమ టార్గెట్లను పెళ్లి కూడా చేసుకుంటారు. టెక్నాలజీ పరమైన రహస్యాలను దొంగిలించే క్రమంలో ఎక్కువ కాలం వారితో ఉండాల్సి వచ్చినప్పుడు పిల్లలు కూడా కంటారు. అందుకోసమే ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ దీనిని సెక్స్ వార్ఫేర్ అని పిలుస్తున్నారు. ఇదంతా టెక్ ప్రపంచంలో పెరుగుతున్న అమెరికా ఆధిపత్యానికి ముప్పుగా సూచిస్తుందని చెబుతున్నారు. చైనాలో పెట్టుబడులు పెట్టి అమెరికా కంపెనీలకు సలహాలిచ్చే నిపుణులు దీనిని గమనించారు. లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ లో అందమైన యువతల నుంచి తమకు రిక్వెస్ట్లు వస్తున్నాయంటున్నారు. ఈ మధ్య కాలంలో సిలికాన్ వ్యాలీలో ఈ తరహా గూఢాచార్యం బాగా పెరిగిందని కౌంటర్ ఇంటెలిజెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల చైనా పెట్టుబడి నష్టాలపై వర్జీనియాలో జరిగిన వ్యాపార సమావేశంలోనూ ఇద్దరు ఆకర్షణీయమైన చైనీస్ లేడీస్ ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇది ఖచ్చితంగా అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యమే అంటున్నారు. అయితే సెక్స్ బేస్డ్ గూఢాచార్యం ఇప్పుడున్న ముప్పులో ఓ పార్ట్ మాత్రమే. యుఎస్ బిజినెస్ ప్లాన్స్ ని సేకరించేందుకు చైనా అమెరికా గడ్డపై స్టార్టప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్స్ కి రష్యా, చైనా తమ దేశ పౌరులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, క్రిప్టో అనలిస్టులను అనధికార నిఘా ఏజెంట్లుగా వాడుతూ ఉండడం వల్ల ఈ కార్యకలాపాలను గుర్తించడం కష్టతరమవుతుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు అందమైన తమ దేశపు మహిళలకు ఓ టార్గెట్ ని సెలెక్ట్ చేయడం, వారిని పెళ్లి చేసుకోవడం, ఓ లక్ష్యంతో పిల్లల్ని కనడం, జీవితాంతం టెక్ సీక్రెట్స్ సేకరించి ఆపరేషన్ నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల అసలు అనుమానమే వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఈ విధంగా మేధో సంపత్తిని దొంగిలించేందుకు ఏడాదికి $600 బిలియన్ దాకా ఖర్చవుతుంది. ఇదంతా ఎక్కువగా చైనా నుంచే జరుగుతుంది. స్టార్టప్లు చైనా ఇన్వెస్టర్లతో తమ బిజినెస్ ప్లాన్స్ ని పంచుకుంటే రహస్యాలను కోల్పోయే ప్రమాదం ఉంది. లేని పక్షంలో వాళ్ళు చైనాకే వెళ్లాల్సి వచ్చే ప్రమాదం కూడా ఉంది. సిలికాన్ వ్యాలీ ఇప్పుడు సాఫ్ట్ ఎకనామిక్ గూఢాచార్యానికి కేంద్రంగా మారింది. టెక్నాలజీతో పాటు ట్రేడ్ సీక్రెట్స్ ని కూడా టార్గెట్ గా చేసుకుంది. చైనా దీనిని డ్రాఫ్ట్ గా పిలుస్తోంది. యుఎస్ యాక్సెస్ ని నిరోధించేందుకు డివోడి నిధులతో కూడిన స్టార్టప్లను వాటాలు కొనుగోలు చేస్తోంది. సిలికాన్ వ్యాలీ ఓపెన్ కల్చర్ కూడా గూఢాచారులు ఎంట్రీ ఇచ్చేందుకు రూట్ క్లియర్ చేస్తోంది. సౌత్ కొరియా, ఇజ్రాయెల్ లాంటి అమెరికా మిత్ర దేశాలు కూడా సైలెంట్ గా తమకు కావలసిన సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయని ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ సరికొత్త వార్ఫేర్తో టెక్నాలజీ పరంగా అమెరికా ఎంతలా నష్టపోతుంది? యుఎస్ మేధో సంపత్తిని దొంగలించడం వల్ల అమెరికాకు ఎన్ని $1 బిలియన్ నష్టం వాటిల్లుతుంది? ఈ తరహా గూఢాచార్యానికి అమెరికా గనక చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో టెక్ రంగంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? ఇంటెలిజెన్స్ నిపుణులు ఏం చెబుతున్నారు? అమెరికా దగ్గరున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్లాన్ ఏంటి?
సిలికాన్ వ్యాలీలో చైనా రష్యా గూఢాచార్యం ఎంతో అభివృద్ధి చెందిందనే రిపోర్ట్లు అమెరికాని టెన్షన్ పెడుతున్నాయి. కోల్డ్ వార్ నిఘా నుంచి వెంచర్ క్యాపిటల్, టెక్ స్టార్టప్లలోకి చొరబడడం దాకా ఈ రెండు దేశాల స్పై ఆపరేషన్లు పెరిగాయి. 2017లో రష్యన్ కాన్సులేట్ మూసివేసిన తర్వాత కూడా రష్యా హనీప్యాడ్స్ మధ్యవర్తులను ఉపయోగిస్తుంది. ఇక చైనా అయితే టెక్నాలజీ, ఐపీ అడ్రస్ కోసం ఓ భారీ వలని విసురుతోంది. ఈ విషయంలో యుఎస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఎందుకంటే స్టార్టప్స్ తరచుగా బెదిరింపులను తక్కువగా రిపోర్ట్ చేస్తాయి. మరోవైపు సిలికాన్ వ్యాలీలోని ఓపెన్ కల్చర్ స్పై ఆపరేషన్లు సులభతరం చేస్తోంది. అందువల్లే చైనా, రష్యా హనీ ట్రాప్ పద్ధతుల్లో దిగ్గజ టెక్ కంపెనీల నుంచి ట్రేడ్ సీక్రెట్స్ దొంగిలిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. బడా టెక్ కంపెనీల్లో విలువైన సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగే వారిని ప్రేమలోకి దించడం గాని, వలపు వల విసరడం గాని చేసి తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. తమ సంబంధాలతో మేధో సంపత్తి, మిలిటరీ టెక్నాలజీతో పాటు ఇతర రహస్య సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా గూఢాచార్యం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా అమెరికన్ టెక్నాలజీని వాణిజ్య అభివృద్ధికి ఉపయోగపడే వాటిని అక్రమంగా సంపాదించడంలో చైనా అత్యంత చురుకైన విదేశీ శక్తిగా కనిపిస్తోంది. విద్యార్థులు, పరిశోధకుల ముసుగులో గూఢాచార్య కార్యకలాపాలు జరుపుతుందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇందుకోసం యుఎస్ పొలిటీషియన్స్ తోనూ విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. మరోవైపు రష్యా కూడా యుఎస్ లో గూఢాచార్యం విషయంలో సీరియస్ గా కనిపిస్తోంది. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ స్టార్టప్లలోకి చొరబడడంపై ఫోకస్ పెట్టింది. టెక్నాలజీ పరమైన రహస్యాలు దొంగిలించేందుకు చైనా, రష్యా సిలికాన్ వ్యాలీని సెలెక్ట్ చేసుకోవడానికి ఓ రీజన్ ఉంది. ఇక్కడ సెమీకండక్టర్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా కీలకమైన టెక్నాలజీలన్నింటినీ సిలికాన్ వ్యాలీ సెంటర్ గా ఉంది. ఇలా మేధో సంపత్తి దొంగతనం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి కొన్ని $100 బిలియన్ నష్టం వాటిల్తుందని చెబుతున్నారు. హనీ ట్రాప్, సెక్స్ వార్ఫేర్ లాంటి గూఢాచార్య పద్ధతులు టెక్ కంపెనీలో ఇంటర్నల్ టెన్షన్స్ ని పెంచుతాయి. సంస్థలకు తీవ్రమైన ఆర్థిక, జాతీయ భద్రతా నష్టాలు కలిగిస్తాయి. ఇలాంటి ఎన్నో రిపోర్ట్స్, న్యూస్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పటికీ, జనంలో చర్చ జరిగినప్పటికీ గూఢాచార్యాన్ని ఆపడం కష్టమవుతుంది. ఎందుకంటే స్పై ఆపరేషన్లన్నీ చాలా సీక్రెట్ గా జరుగుతుంటాయి. దొంగిలించబడిన మేధో సంపత్తితో విదేశీ ప్రత్యర్థులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చు లేకుండా దాదాపు ఒకే తరహా ఉత్పత్తులను తక్కువ ధరకు విక్రయిస్తారు. దీనివల్ల అమెరికన్ కంపెనీల మార్కెట్ వాటా తగ్గిపోతుంది. మిలిటరీకి సంబంధించిన సున్నితమైన టెక్నాలజీ దొంగిలించడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. అందువల్ల ఎఫ్బీఐతో పాటు ఇతర గూఢాచార సంస్థలు సిలికాన్ వ్యాలీతో పాటు తమ డిఫెన్స్ పరిశ్రమలపైన నిఘా పెంచాయి. ముఖ్యంగా ఈ తరహా సరికొత్త వార్ఫేర్ ని నిరోధించేందుకు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు గూఢాచార కార్యకలాపాలు చేస్తున్నారని అనుమానం వచ్చిన వారి వీసాలను అమెరికా రద్దు చేసింది. మరోవైపు దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులతో పాటు కొత్తగా జాబ్స్ కోసం అప్లై చేసిన వారికి సంబంధించి తనిఖీలను కఠినతరం చేశాయి. చైనా లింకులున్న వారి పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా సైబర్ చొరబాట్లను అరికట్టేందుకు కంప్యూటర్ భద్రతా వ్యవస్థలను పటిష్టం చేస్తున్నాయి. తమ సిబ్బందికి కూడా హనీ ట్రాప్ లాంటి గూఢాచార్య వ్యూహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హనీ ట్రాప్ ప్రయత్నాలు గుర్తించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథంలను డెవలప్ చేస్తున్నారు. విదేశీ గూఢాచారాల నుంచి అమెరికన్ ఆస్తులను, మేధో సంపత్తిని, టెక్నాలజీని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.